మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదువు వచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్. నేను కొట్టి ఏలాడితే నువ్వు కాపాడు పంపిస్తావా? వాడారా? వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడితో ఆపేయి, నీకే మంచిది. బయటికి రా. ఎట్ట చచ్చినాడు? రాసై పోస్ట్ మార్టం. హలో సార్, నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనిప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, దీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. ఏరా పోలీస్, సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తవ్వితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తవ్వితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను అలా చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం పనులు దిగినా ఈ ఊళ్ళో పోలీస్ కుక్క ఏడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెడ్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా, అది గురు. రేపు నామినేషన్ వేయడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రన్నావు, ఏం ఫిట్? క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్.
చెప్తుండా ఊరే తగలబడిపోతే. ఎవరు తగలబెడతాడో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏందిది? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కని తొక్కి పారేస్తా. ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఉన్న జోకేస్తే తోలు తీస్తా. నా కొడకలారా, పోలీసులు అంటే ఎలా కొరగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి. రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తోటకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐఎమ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్ గా ఉంది. ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నా, ఇక్కడంతా క్లియర్ గా ఉన్నది సార్. ఓవర్. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మాట్లాడుతూ ఉండా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓవర్. కోట సెంటర్ నుంచి మాట్లాడుతుందా సార్? అంతా మన కంట్రోల్లో ఉంది. ఓవర్. యో, పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బట్లుంది. ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావు నువ్వా? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్ప. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్ గా లోపలేస్తా ఉంటారు. ఇంతకు ముందు తిరణాల్లో అట్ట సైలెంట్ గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బా వామ్మో. అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, టాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ. నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీడిని నిద్ర లేకుండా చేస్తాడు. చూసుకో, బాగా పద్ధతిగా ఉండాలా. 2 రోజులుగా చెవి వినిపించడం లేదప్పా. కానీ ఆడు షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం.